నేను చెప్పాను కదా! ఇల్లంతా చక్కగా ఆర్ట్ పీసెస్‌తో నిండిపోయిందని. సో, సార్‌ని అడిగి వివరంగా తెలుసుకుందాం. సార్ ఇవేమిటి యాక్చువల్లీ ఎక్కడ తీసుకున్నారో వీటి గురించి ఒకసారి? రాధాకృష్ణ విగ్రహాలు మేము జైపూర్‌లో ఉన్నాం. మా నాన్నగారు రాధాకృష్ణ మందిరం కట్టారు. 92లో చీరాలలో అనమాట. అందుకని ఆ గుర్తుగా మేము ఇది కొని, అలాగే మా ఇంట్లో ఎప్పుడూ శివుడు, పార్వతి 2 లేవు. ఓహో! ఎవరైనా ఆది దంపతులంటే ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఆది దంపతుల్ని, ముందు వినాయకుడిని చూడాలని ఆ ఉద్దేశ్యంతో ప్లేస్ చాలా బావుంది సార్. లోపలికొచ్చిన వెంటనే కొంటాము, ఏమి కొంటాము, ఎక్కడ పెట్టాం అంతా మా మేడం. మేడం గారు. నాది ఏమీ లేదు. అలాగే ఇదంతా ఓహ్! ఇక్కడ ఆల్‌మోస్ట్ ఒక చిన్న గ్యాలరీలానే ఉందంతా. ఇదంతా చెన్నైలో ఉన్నప్పుడు ఆహా! ఇవన్నీ టాంజూరు లేకపోతే అక్కడ కుంభకోణం దగ్గర ఉన్నాయన్నమాట. ఓహో! ఇవన్నీ అక్కడ కొన్నవి. ఇవన్నీ వేరియస్ అవార్డ్స్. నాకు ఎపిలెప్సీ కాన్ఫరెన్స్ 1989లో హ్మ్. అది ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కెంపెయిన్ అక్కడ గవర్నర్‌గా ఇచ్చిన మెడల్ అనమాట. ఓహోహో! అలాగే నేను ఎన్‌ఐటీడబ్ల్యూలో ఐ వాస్ ది డిస్టింగ్విష్డ్ అల్యూమినస్ ఓహో! అవార్డ్ అది. సరే. అలాగే టెడెక్స్ ఫస్ట్ స్పీచ్ అప్పుడు అక్కడ. ఓకే. అలాగే కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా దే గేవ్ మీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు. ఓహోహో! ఇదంతా యూపీ వాళ్ళు నాకు యశ్ భారతి అవార్డ్ ఇచ్చారు. ఫర్ యూపీ ప్రాజెక్ట్ వాట్ ఐ డిడ్. ఇదంతా కలాం గారి ఇంటికొచ్చినప్పుడు అక్కడ ఆయన సార్ అక్కడ చాలా హ్యాండ్సమ్ ఉన్నారు సార్ మీరు. ఇప్పుడు ఇంకా సన్నబడ్డారు మీరింకా. 2007 ఓకే. అది ఫస్ట్ గుజరాత్ లాంచ్ మోడీని అప్పుడే కలిసి వెయిట్ చేస్తున్నాను మోడీ కోసం. ఓహో! సో నైస్ రియల్లీ. అండ్ దిస్ వాజ్ ఏ పెయింటింగ్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఇట్స్ ఏ ఆహా! పెయింటింగ్ డన్ బై ఎ గై. ఆహా! మోడీ గారు 29th ఆగస్ట్ 2007 లాంచ్ చేస్తున్నప్పుడు ఒక ఆడియన్స్ నుంచి హ్మ్. నేను మాట్లాడుతున్నప్పుడు వాడు చేశాడు. పెయింట్ వేసినట్టు. పెయింట్ వేసాడు. ఓహ్! ఊరికి 2,00,000 అది అడిగాడు. మా వాడు చివరికి 5,000, 3,000 ఇచ్చి తెచ్చాడు ఫైనల్‌గా. దట్స్ సో నైస్. ఇంటర్నల్ సెలబ్రేషన్స్, ఓహ్! అన్నీ ఇక్కడే జరుగుతాయి. రిసెప్షన్‌లు చిన్నవి 100 వరకు ఇక్కడే. అవును. చాలా మంచి స్పేస్ దొరికింది సార్ మీకు. అక్కడ చాలా స్టే మంచి స్పేస్. చేస్తాం. లెక్చర్స్ సెలబ్రేషన్ అంతా ఇక్కడ జరుగుతుంది. మంచి స్పేస్ ఉంది ఇప్పుడు మీకు. 14 మార్చికల్లా ఇక్కడ టెంట్ ఏస్తారు. ఓకే. మడివాళ్ళ వంట చేయడానికి. అవును. మామూలు ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఇక్కడే టెంట్ ఏస్తారు. వాళ్ళకి ఇక్కడ బుఫే అంతా అరేంజ్ చేస్తారు. మంచి స్పేస్ దొరికింది మీకు. చాలా మంచి స్పేస్ దొరికింది. లార్జెస్ట్ ప్లాట్ 800 స్క్వేర్ యార్డ్స్. ఓకే. ఓకే. దిస్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అనమాట ఓహో! ఆఫ్ కార్డియాలజీ సొసైటీ. ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ టైమ్ ఎ నాన్ డాక్టర్ వాస్ గివెన్. అదే కదా! నేను ఆ! అదే అనుకుంటున్నాను. ఆ! నాన్ డాక్టర్ కదా మీరు. ఎలా మీకిచ్చారా అని. బై మిస్టేక్ దే కాల్ మీ డాక్టర్. ఇక్కడ ఒక ఆర్ట్ పీస్ ఉంది మళ్ళీ అగైన్. చాలా బాగుంది ఇది కూడా. సరే ఇవి ఎక్కడ తీసుకున్నారు సార్? రాజస్థాన్‌లో మా వాళ్ళు 108 లాంచ్ అప్పుడు మా వాళ్ళు ఇచ్చారు నాకు. ఓహో! ఒక గంట అండి ఇది? ఆ! గంటే. ఓహ్! మంచి సౌండ్ వస్తుంది కానీ. చాలా అవును. బాగుంది సౌండ్. మా కోడలు అన్నయ్య అక్కడ ఉంటాడు. సో హీ బ్రాట్ ఇట్. ఓహో! ఒకటేంటే తను ఏ టైం అయినా రండి ఇలాగే ఉంటుంది. 24/7 ఇట్ హాస్ టు బి. అంటే ఒకటి ఐ ఆల్సో లైక్ టు కీప్ లైక్ దట్. ట్రూ. ట్రూ. మై పార్ట్ నాట్ దట్ చాలా బాగుంది సార్. రియల్లీ గుడ్ యాక్చువల్లీ. ఎక్కడ చూసినా ఆ ఆర్ట్ అనేది ప్రతి చోట అది కనిపిస్తుంది. అదొక వాడి బెడ్‌రూమ్. నా యోగా అండ్ అది ఇక్కడ. ఓహో! మా తాతయ్య అండి. తాతయ్య బామ్మ వేద పండితులాయన. ఓహో! చెంగవల్లి బలరామయ్య గారు. చెంగవల్లి వెంకయ్యమ్మ గారు. సో కింద వెంకటేశ్వర స్వామి కింద డైనింగ్ టేబుల్ వెనక హ్మ్. మా నాన్న 100 ఇయర్స్ సెలబ్రేషన్ ఆ ఊరు వాళ్ళు చేసి నాకు అది గిఫ్ట్ ఇచ్చారు. బా! అదర్ ప్లేస్ ఐ వాస్ స్పెండింగ్ మనీ. దే సెడ్ వి విల్ డూ. మీరు ఇక్కడికి వచ్చి ఊరు చేస్తున్నారు మాకు వాళ్ళు అది చేయడం కావాలి. అంటే ఎంత మొత్తం అండి. అభిమానం ఉండాలండి. అంటే అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళు అది నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇదేమో షీ వాజ్ బిఫోర్ మ్యారేజ్ అనమాట.
మేడం మేము అలా ఇద్దరం అంత ఓ. ప్యాంట్ షర్ట్లే తను. చాలా బాగున్నారు కదండి. ఓ మై గాడ్. ఓకే. హార్ట్ ఫెయిల్యూర్. సో దాని తర్వాత కొద్దిగా Hmm. తగ్గారు అనమాట. ఇట్స్ లుకింగ్ రియల్లీ సో గుడ్. ఇది 60th నా బర్త్డే అక్కడ శృంగేరిలో. శృంగేరిలో గురువు గారు అక్కడ చేయమన్నారు అనమాట. ఇదంతా సింగపూర్లో వేరియస్ ఫంక్షన్, జర్మనీ. వరల్డ్ గ్రేటెస్ట్ డాడ్ ఎవరు పిల్లలు ఇచ్చారు? ఇది ఒకటి. సార్ ఇది కూడా అక్కడేనా, జైపూరేనా? ఎంత ఇది చెన్నై బాగుంది. అండి. చెన్నై. ఇట్స్ టూ గుడ్ రియల్లీ. చాలా లెఫ్ట్ దట్ ప్లేస్ ఇట్ 2005 ది గేమ్ గిఫ్ట్. ఓహో. అంటే ఇక్కడేమో తల్లి తండ్రి గురువు దేవుడు ఆ కాన్సెప్ట్లో అనమాట. ఓహో. అదే ఎంట్రన్స్ లోనే పెట్టారు. ఫొటోస్ చూపించావు రాకేష్ ఇక్కడ? ఇదేమో మా అమ్మ స్టూల్ ఆమె కూర్చొని తినేది అనమాట. ఆ స్టూల్ గుర్తుగా పెట్టేశారు అలా. తెచ్చుకున్నా కావాలి ఎట్లా ఉన్నా అని. ఓకే. గురువారెడ్డి గారు, శాంతవాటికి వరప్రసాద్ రెడ్డి గారు లాగా మీరు రూమ్స్ పెట్టారు ఇలాగా. ఐ లవ్ దట్ ఇంటర్వ్యూ మీరు వాళ్ళిద్దరిది. ఆయన కూడా చాలా ప్యాషనెట్గా చదువుతుంటాడు. చాలా. అసలు పిల్లాడు అయిపోతాడు ఆయన కదా చదువుతుంటా. నిజం. అది ఎప్పుడు సార్? మా నాన్నగారు. నాన్నగారు. ఆహా. ఇదేమో ఆయన రోజు ఇంటికి వచ్చినప్పుడు కలాం గారు. ఓహో. అప్పుడు వరకు ఐ మెట్ 40-50 టైమ్స్ అట్లీస్ట్. ఇది మన లక్ష్మణ గారు తెలుసు కదా, వాళ్ళ బ్యాచ్ 25 years సెలబ్రేషన్ నేను చీఫ్ గెస్ట్ అనమాట 2011. నాకన్నా ఆయన 10 ఏళ్ళు చిన్న. ఓకే ఓకే. తను బాగా గుడ్ ఫ్రెండ్స్. మా కాలేజ్ సీనియరు. ఇదండి ఆదిపూడి నుంచి చీరాల స్కూలు, లైలా కాలేజ్, ఆర్ఈసి వరంగల్, ఐఐఎం అహ్మదాబాద్. ఓ మై గాడ్. So 50 years of IIM Avdo celebration, 10 years of Simrise where I was the CEO in Chennai, then ambulance launch, then Yash Bharati UP 100 project, Brahmin Corporation. Okay. Now the insurance IRDA CEO in Bajaj CEO అనమాట తపన్ సింగల్, వాళ్ళతో ఒక బజాజ్ ఆఫీస్. సో మీ లైఫ్ జర్నీ అంతా 1 by 1 ఉంది ఇందులో వచ్చేసింది మొత్తం. మీకు ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారిని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండేవాళ్ళు. ఓహో. సౌమ్య వారణాసి అని సింగర్ బాహుబలి, అవునవునవును, అది నాకు మేనవాళ్ళు. ఓకే. వాళ్ళకి ధ్రువం ఫౌండేషన్ పెట్టింది అనమాట. సో రైట్ ఫ్రమ్ లైలా కాలేజ్ టు ఇంజనీరింగ్ టు MBA, then I went to Wharton, London Business School, Harvard School, this side Columbia School, Harvard again, IFT. I went and taught in Harvard also, my case there. ఇది వల్లేశ్వర్ గారు వాళ్ళు త్యాగరాజ దినోత్సవంలో ఒక ప్రోగ్రామ్ నన్ను చీఫ్ గెస్ట్ పిలిచారు. జర్నలిస్టులు అందరినీ అడ్రస్ చేయమని ఆ రోజు 19th November. ఈయనేమో డాక్టర్ కలాం గారితో పాటు రాస్తారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసిన ఆయన అరుణ్ తివారీ గారు. ఆయన నా మీద బ్లాగ్ రాశారు, లైఫ్ ఆఫ్ సర్వీస్ ఇస్ లైఫ్ లివ్డ్ వెల్ అని. ఆ హెడ్డింగ్తో రాశారు. ఈజ్ ఎ గ్రేట్ థింకర్. ఇదంతా ఏమో యూపీ సీఎంతో నేను పనిచేసినప్పుడు అఖిలేష్ యాదవ్కి మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ సీఎం. ఐ టెల్ యూ, భలే రెస్పెక్ట్ ఇస్తారండి అసలు. అట చెప్పే కదా, వంటికి వెళ్తే ఆయన అన్నం పెడతాడండి, ఆయన పెడతాడు. సీఎం ఎప్పుడు చెన్నోలి సాబ్కి ఎదురైన మధ్యలో నేను వచ్చేవాడు ఆయన అవుతాడు అనమాట. ఇదేమో నా 60th బర్త్డేకి ఎంప్లాయీస్ ఆఫ్ EMRI గేవ్ మీ మేనేజ్మెంట్ గురువు అన్నట్టు. మేనేజ్మెంట్ గురువు అని పెట్టారా మీకైతే పేరు? ఇట్స్ సో నైస్ రియల్లీ. And I collected books. Those are all the 31 CEOs whom I met recently. All IAB insurance company CEOs. You name a company, the guy is there. ICICI Lombard, Kotak Life, ఇలా మొత్తం వాళ్ళు మీకు నా బుక్ లాంచ్కి ఆదిత్య కమలేషు, స్టార్ హెల్త్ రాయ్, ఇతనేమో టాటా ఏఐజీ, ఇతను వీళ్ళందరూ కంపెనీ CEOs మొత్తం. ఈమె HDFC లైఫ్ CEO విభా పటేల్, ఇతను DFS సెక్రటరీ నాగరాజు, ఇతను రాయల్ సుందరం వేద.
ఓహో! ఇంతమంది సీఈఓలో ఓన్లీ 1 లేడీ సీఈఓ ఉన్నారు ఇక్కడ. వన్ లేడీ. ఇంకా ఉండాలి న్యూ ఇండియా. ఇక్కడ లేరు. ఇందులో ఈ ఫోటోలో లేరు. ఇందులో లేదు. న్యూ ఇండియా ఆమె కూడా ఉంది, గిరిజా సుబ్రహ్మణ్యం. నేషనల్ ఇండియా కూడా సీఈఓ ఆమె తెలుగు. ఓహో! రాజేశ్వరి ఆమె. మీ స్కెడ్యూల్ రాసినట్టున్నారు ఇక్కడ. అవును, ఏం అవునండి. చేయాలని రాస్తాను అనమాట ఎవ్రీ సాటర్డే. అయ్యో! ఆయన స్కెడ్యూల్‌లో నా పేరు కూడా ఉంది. ఫోర్త్. అవును. సో వెన్ ఐ కమ్ ఐ రైట్ సో దట్ హీ నోస్, అండ్ వెన్ హీ కమ్స్. యెస్ సార్. యెస్ సార్. సో బేసికలీ ఐ హ్యావ్ ఓన్లీ 4th 29th October I have to go to Ahmedabad for my book launch. ఓకే. ఆహా! And I'm going to write a new book. హ్మ్. And I have to transfer my photos from ఓకే. my phone to system he will transfer. ఓకే. So everybody by name హ్మ్. the photos are stored. You can ఇంకోటి అండి, ఇక్కడ మొత్తం హెచ్ఆర్, ఆ! ఇది మొత్తం మార్కెటింగ్, ఓహ్! ఇది మొత్తం మేనేజ్మెంట్, ఇది Hmm. మొత్తం పబ్లిక్ స్పీకింగ్, ఇండివిజువల్ డెవలప్మెంట్. ఇదంతా హూ రోడ్స్ ఇండివిజువల్స్ లైక్ రజత్ హ్మ్. గాంధీ గారి మీద, స్టీవ్ జాబ్స్. హ్మ్. అటంతా ఏమో స్ట్రాటజీ పైన, ఓహో! ఓహో! కిందంతా ఏమో ఇన్నోవేషను, ఎగ్జిక్యూషను, దాని తర్వాత అంతా లీడర్షిప్ మీద ఓహో! మిగతా 2. హ్మ్. ఇవన్నీ కలాం గారు రాసిన బుక్స్ మొత్తం నాకు ఇచ్చినవి, ఓహ్ మై గాడ్! అవన్నీ కంప్లీట్గా. కిందంతా భగవద్గీత, రామాయణం, హ్మ్. మొత్తానికి ఇలా సెటప్ చేశారు ఈ రూమ్‌ని. ఇవన్నీ ఓహ్ నా మా! ఇంకా క్లాస్ ఉన్నాయి. నోట్స్ ఆఫ్ MBA. ఆ! ఎంటైర్ 18 course of first year, 18 course of second year. ఓహ్ మై గాడ్! And you want me to tell you how many marks I got హ్మ్. first year, first term, that subject if I tell you, ఎప్పుడు ఏ ఇయర్ సార్ ఇది? 75. 75 నోట్స్ ఇది. ఇదిగో 14th August 75. 75. I got A A plus plus in computers. ఓహ్ మై గాడ్! అప్పట్లో ఆ ఏ ప్లస్ రోజుల్లో ఉన్నాయి ఆ సార్? రోజుల్లో ఓహ్ మై గాడ్! పేపర్స్ పాడవకుండా ఏమైనా కేర్ తీసుకుంటున్నారా సార్? Yeah. ఎప్పుడు పేపర్? మీరు బటాస్ క్లీను అంతా ఇక అది ఇప్పటికి 11 ఇల్లు ఇది. ఓహ్ మై గాడ్! బాంబే నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై అంతా ఇల్లు మారినా ఇవన్నీ. సేఫ్‌గా అలా వచ్చాయి. మీరు ఒక డేట్ చెబితే నేను మీకు చెబుతాను ఆ రోజు ఎక్కడున్నది. హ్మ్. కలాం గారు వచ్చి టెస్ట్ పెట్టారు నాకు. ఆ! ఇదిగో ఈ బుక్ ఉంది. హ్మ్. దిస్ మై ఇంజనీరింగ్ నోట్ బుక్ ఆఫ్ 4th year, ఓహో! KRD, కైనెటిక్ రియాక్షన్ డిజైన్. ఓహో! ఇప్పుడు మీరు దీంట్లో అయ్య బాబోయ్! ఇది క్లాస్ నోట్స్ అనమాట. 4th April 74. ఆయన ఇంకో ఆయన డాక్టర్ కలాం గారు చూపిస్తే ఇట్లా, హ్మ్. సరే లెట్ us డిస్కస్ దిస్ అంటాడు ఈ సబ్జెక్టు. నాన్నగారు చిట్టపతుల బుక్ కదండి. ఇదిగో ఇక్కడ ఇక్కడే ఉందా? ఇదిగో ఇదేమో ఇది 1955. బా! 55లో ఆవుకు పచ్చ గడ్డి గాను రూపాయన్నర, సాదరు పావల. సాదర అంటే బ్రేక్ఫాస్ట్ తినడానికి ఆ! బయట. పొంటి కాష్టం అంటే మా అత్తయ్యకి ఛార్జీకి 2.5. ఓహో! చీరాలు తెచ్చిన తెల్ల కిరసిన్ డబ్బాకి సరే ఇప్పుడు రూపాయి. సంస్కృత్‌లో రాసారా? ఇవి అవి ఏమంటారు బట్టి నాన్న ఏదో అంటారు. ఇవి అదే. మరాఠీ వాళ్ళు రాస్తారు ఇది. ఆ! అదే తెలుగులో రాసారు. తెలుగు నెంబర్ మనం మాత్రం కూడా తెలుగులో ఆచార్య వేయలేదు. రాస్తారు, తెలుగు రాయరు. ఆహా! సో ఖర్చు చీరాల నుండి ఆదిపూడి బండి బాడుకు అంజేకి ఇచ్చింది 6 రూపాయలు. హ్మ్. కూరలకు గాను ఇంత 11 అన్నాలు. ఇప్పుడు ఇదేం భాష అన్నారు ఇప్పుడు? ఇది మన సంస్కృతం కాదా? సంస్కృతే అనుకుంటా. సంస్కృతే అనుకుంటున్నా నేను. ఖర్చు అంటే తెలుగులో మరాఠీలో రాసారు. ఇట్లా ఉంటాయి ఈక్వల్ గా. మరాఠీలోనా? ఓకే. ఆహా! తర్వాత వీటిలోంచి అంటే వీటి నాన్నగారికి మరాఠీ తెలుసా అండి? మరాఠీ కాదు, ఈ సాంస్క్రిట్ మీరు అన్నట్టు. అదే. నాకు ఇప్పుడు ఇవి లెక్కలు మళ్ళీ వేరే లెడ్జర్కి వెళ్ళిపోతాయి అనమాట. ఓహో! ఇదంతా ఒక సొంత ఖర్చు, డైలీ ఖర్చు. అవును, స్వంత ఇది ఖాతాలు మళ్ళీ రాసి. అక్కడికి వెళ్ళిపోతుంది లెడ్జర్కి. ఆ లెడ్జర్కి ఇది అలాని మక్తాలు ఇది హ్మ్. ఎవరిచ్చారు పొలం చేసిన అంకిరెడ్డి ఆయన 224 రూపాయలు, ఈయన ఓహో! 186 రూపాయలు, ఇట్లా వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇది. ఆ! ఇది
మనం ఇప్పుడు సొంత ఖాతా అంటున్నాం కదా, ఆయన రాశారు స్వహస్తాలతోటి స్వంత ఖాతా నాట్ సొంత, స్వంత ఖాతా. సొంత ఇదంతా ఒక పార్ట్ అయితే ఎంబీఏవి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ స్టడీడ్ మెడిసిన్. సో అదే ఇందాక మీరు మెడికల్ టెక్నాలజీ అంతా చెప్తూ ఉంటే అనుకున్నాను ఈయన ఇవన్నీ ఎలా ఇప్పుడు నేర్చుకున్నారా. ఫిజియాలజీ, పాథాలజీ, టెక్స్ట్ మొత్తం ఇదంతా ఇక్కడ ఉంది. మై గాడ్. అండ్ బిలీవ్ మీ, ఐ రోట్ ఎ బుక్ ఆన్ డిస్ఫంక్షన్ ఇన్ బ్లీడింగ్. సో వై అండ్ బిలీవ్ మీ నౌ మై గ్రాండ్ డాటర్ అది వచ్చి 12 ఏళ్ళు దానికి, షీ మెచ్యూర్డ్ రీసెంట్లీ. తాతయ్య అదేదో రాశారట మీరు, ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ మెన్స్ట్రుయేషన్, ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ పీరియడ్స్, వాట్ ఈస్ ఫిజియాలజీ ఆఫ్ మెన్స్ట్రుయేషన్, వాట్ ఈస్ ద డిస్ఫంక్షన్ టు బ్లీడింగ్, అంటే అబౌవ్ 80 ml వెన్ హ్యాపెన్స్ ఈ ఎట్లా కరెక్ట్ చేస్తాం ప్రొజెస్టెరాన్స్ అని. సో ఫ్రమ్ ఇంజనీరింగ్ టు దిస్. అదే కదా, ఆల్మోస్ట్ మెడిసిన్ చేసినట్టే మీరు. సేమ్ వే ఎపిలెప్సీ మీద కంప్లీట్గా. దిస్ ఆల్ ఇన్ 85 to 90. వాట్ డ్రగ్స్ ఆర్ యూస్డ్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్, వాట్ ఈస్ మోనోథెరపీ. I addressed a lot of doctors. Then I was advisor to Jagannath Reddy time lo, expert committee member I was. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మిమ్మల్ని ఏం పిలిపించలేదు? నేను మొత్తం I launched entire 59 ambulances. అవునా? 3 ఏళ్ళు ఉన్న అడ్వైజర్గా ఉండి మొత్తం నేను హెల్త్ రిఫార్మ్స్ కమిటీ ఫస్ట్ I was member with Suyata as a chairman. ఇదంతా మేము లాంచ్ చేసాం మొత్తం వెహికల్స్ 108 సిస్టమ్ని. ప్రిన్సిపల్ ఈజ్ సేమ్, ఐ డోంట్ టేక్ ఎ రూపీ ఫ్రమ్ గవర్నమెంట్. అప్పుడేంటే ఇవన్నీ ఏమో నా టెక్స్ట్ బుక్స్ ఇన్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్, యూనిట్ ప్రాసెస్, యూనిట్ ఆపరేషన్స్, కెమికల్ సబ్జెక్ట్స్ అన్నీ ఇవి. ఆ బుక్స్ ఇవి ఇక మీరు తర్వాత ఇవన్నీ ఏమో రైట్ ఫ్రమ్ 77 మై ఫస్ట్ జాబ్, వేర్ ఆల్ ఐ వర్క్డ్, లూపిన్ టు స్టార్ టు సిబా టు EMRI. Suppose EMRI, you want to know a date with whom I spent time with Razu. Oh my God. This is 7th November 2007. With whom I spent. Such a disciplined life, sir. 21st September with chairman. గుజరాత్ అప్పుడు 31st మార్చి వెళ్ళాలా వద్దా, వాడెవడు ప్రెసిడెంట్ వస్తున్నాడు ఇక్కడికి. సో ఎవ్రీథింగ్ ఐ రైట్ డౌన్ అండ్ ఐ కీప్ ఎ ట్రాక్ అండ్ వాట్ దే స్పోక్ ఇదంతా EMRI మీద. దెన్ ఐ వర్క్డ్ విత్ ఆఫ్టర్ లీవింగ్ EMRI నెక్స్ట్ ఐ వాజ్ వర్కింగ్ విత్ కార్పొరేట్స్. మీరు ఇందాక అన్నారు ఎట్టా ఇల్లు గడిపోతుందని, ఈ కార్పొరేట్స్కి పనిచేస్తాను. ఐ టేక్ మై 1 lakh fees there per day. I was working for 22 days a month like that at one point of time. I got fed up and said, let me do something more. ఇదంతా కిందంతా ఏమో లెర్నింగ్, ఇదంతా ఎక్స్పీరియన్సు. అదేమో ఫార్మల్ ఎడ్యుకేషను, ఇదేమో వాట్ ఆల్ ఐ వెంట్ స్కూల్స్ అండ్ లెర్న్ట్. హార్వర్డ్ కానీ వాటర్ కానీ కంప్లీట్ కేస్ మెటీరియల్స్, ఏ రోజు ఏం చదివింది. ఇక ఇక్కడి నుంచేమో లెక్చర్స్ ఎక్కడ ఇచ్చాం 96 to 2013. టెల్ మీ ఎ డేట్, ఐ విల్ గివ్ యూ ద వాట్ సబ్జెక్ట్ ఐ స్పోక్ టు. It's amazing, sir, really amazing.